వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నాగబాబు మంత్రి పదవికి అడ్డుపడుతోంది ఆ బీజేపీ నేతలైనా అంటూ కూడా ఈరోజు మనం టైటిల్ పెడతాం జరిగింది. ఎందుకంటే నాగబాబుకు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం నుంచి ఎమ్మెల్సీ పదవి దక్కింది. అటు ఆయన రేపో మాపో చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో కూడా రాబోతున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతూ వస్తుంది. అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు ఈ చర్యకి బ్రేకులు పడుతూ ఉన్నాయి. అటు నాగబాబు కానీ, అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, జనసేన శ్రేణులు కానీ ఈ విషయంలో కొంత హోప్స్ పెట్టుకుంటూ ఉన్నారు. బట్ అదే సమయంలో అది అనుకున్నంత ఈజీగా ఈరోజు అంత ఏదైతే టేక్ ఇట్ గ్రాంటెడ్ అన్న పరిస్థితి నాగబాబుకి లేదు. అందుకని ఈ రోజున బీజేపీ కారణంగానే నాగబాబుకు చంద్రబాబు నాయుడు మంత్రి పదవి విషయంలో పునరాలోచన చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఎంత ఇందులో వాస్తవం ఉందనేది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. నిజంగా బీజేపీ నాగబాబుకు అడ్డుపడే పరిస్థితి ఎందుకు ఉంటుంది అనేది చాలామందికి అనుమానం రావచ్చు. ఎందుకంటే అటు పవన్ కళ్యాణ్ కూడా బీజేపీతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆయనకు. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడిని నిన్నటిదాకా ఆయన కమెంట్ చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి, ఈరోజు మోడీ తన దత్తపుత్రుడిలాగా పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉన్నారు. అంత స్థాయిలో పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకున్నారు ఈరోజు మోడీ. అలాంటి బీజేపీ ఈ రోజున పవన్ కళ్యాణ్ బ్రదర్కి మంత్రి పదవి వస్తుందంటే ఎందుకు అడ్డుకుంటుంది అనేది కొంతమందికి అనుమానం రావచ్చు. కానీ అనేక రాజకీయ పరిణామాలు ఉన్నాయి ఈరోజు ఏపీలో, ప్రత్యేకించి కూటమి సర్కార్ మధ్య, 3 పార్టీల మధ్య. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో 3 పార్టీలు కలిసే పోటీ చేసే కూటమిగా ఏర్పడి ఈరోజు కూటమి వైపు నుంచి అధికారంలో ఉంది, కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది ఈ రోజున. అలాంటి పరిస్థితుల్లో అనేక పొలిటికల్ ఈక్వేషన్స్ వస్తూ ఉన్నాయి 3 పార్టీల మధ్య. టికెట్లు పంచుకొని పోటీ చేసి ఎలాంటి ఇష్యూస్ లేకుండా అంత కూల్గా పొత్తులు పెట్టుకొని వెళ్ళడం అనేది ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లోనే సాధ్యమైంది. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో ప్రజలు ఉన్నారు కాబట్టి ఆ కూటమిని కూడా అదే స్థాయిలో ఆదరించారు. అయితే ద్వితీయ శ్రేణి క్యాడర్ కావచ్చు, తృతీయ శ్రేణి కావచ్చు, ఓటర్లు కావచ్చు, ఆ రోజు అది బీజేపీనా, కాంగ్రెసా, వైఎస్ఆర్సీపీనా, కాంగ్రెసా లేకపోతే టీడీపీనా, జనసేన అని చూడలేదు. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి వర్సెస్ జనం అన్నట్టుగా మొన్నటి ఎన్నికలు జరిగాయి. కూటమి ప్రభుత్వం మీద ఎఫెక్ట్ పడింది, కూటమి మీద ఆ స్థాయిలో మ్యాండేట్ వచ్చింది. అయితే అనేక రకాల ఈక్వేషన్స్ ఈరోజు మంత్రి పదవులు ఇవ్వాలన్నా లేకపోతే అంత ఈజీగా మనం ప్రచారం చేసినట్టు మనం అనుకున్నట్టు అంత ఈజీగా జరిగిపోవు. సో అయితే నాగబాబు విషయంలో మాత్రం అనేక కీలక పరిణామాలు జరిగాయి. ఎందుకంటే మనకు తెలుసు జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి నాగబాబు ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన పవన్ కళ్యాణ్కి అండగా నిలబడ్డారు. చిరంజీవి లాంటి వాళ్ళు బయట ఉండి ఆయనకు మద్దతు ఇస్తున్నా నాగబాబు పార్టీ తరపు నిలబడ్డారు. 19 ఎన్నికల్లో నర్సాపురం నుంచి పోటీ చేసి ఓడిపోవడం కూడా జరిగింది ఆయన ఎంపీగా. దెన్ అక్కడి నుంచి పవన్ కళ్యాణ్కి అవసరమైనప్పుడల్లా ఉన్నారు ఆయన. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కూడా కీలకంగా ఉంటూ వచ్చారు. అలాంటి నాగబాబుకు మొన్నటి ఎన్నికల్లో టికెట్ అనే చర్చ వచ్చింది. దానిలో భాగంగానే ముందుగా ఆయనకు అనకాపల్లి టికెట్ అనుకున్నారు, అనకాపల్లి ఏదైతే ఎమ్మెల్యే టికెట్ అనుకున్నారు. అయితే అప్పటికే కొనతాల రామకృష్ణ ఆ పార్టీలోకి వచ్చున్నారు. మరి నాగబాబుకు అనకాపల్లి టికెట్ ఇస్తే తన పరిస్థితి ఏంటి అంటూ కూడా కొనతాలు అలిగారు. కొనతాలు అసలు ఎందుకంటే కొనతాలని ఆ రోజు కన్విన్స్ చేసి మరి పార్టీలోకి తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్. ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న నేతగా కొనతాల రామకృష్ణ మీద పేరుంది. అలాంటి పరిస్థితుల్లో మరి కొనతాలకు టికెట్ ఉండకపోతే పరిస్థితి ఏంటి, ఆయన పార్టీని వదిలి వెళ్ళిపోతారనే క్రమంలో ఆ రోజు కన్విన్స్ చేశారు పవన్ కళ్యాణ్. తన అన్న నాగబాబుని కన్విన్స్ చేసి ఆ రోజు కొనతాలకే టికెట్ ఇచ్చేలాగా చేశారు. సో కొనతాలు హోల్డ్ అయ్యారు ఆ రోజు జనసేన నుంచి. అయితే ఇక్కడ ఈక్వేషన్ ఏంటంటే నాగబాబుకి ఎలాగ టికెట్ ఇప్పించలేకపోయారు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయనే పాపం అటు బీజేపీని తీసుకొచ్చారు, టీడీపీని బీజేపీని కలిపారు, పొత్తులు కూటమి అనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చిన క్రమంలో కొన్ని సీట్లు తన సొంతగా పవన్ కళ్యాణ్ త్యాగం చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనూ అటు ఎంపీ టికెట్ ఇప్పిద్దామన్నా తన అన్నకి ఇప్పించలేకపోయారు. పొత్తుల్లో భాగంగా అనకాపల్లి ఎంపీ టికెట్ తన అన్నకి ఇప్పిద్దాం అనుకున్నా, బట్ సీఎం రమేష్ లాంటి వాళ్ళకు అనకాపల్లి టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయి బీజేపీ నుంచి. దెన్ నాగబాబు మొన్న ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీకి దూరంగా ఉన్నారు. అటు సీఎం రమేష్ గెలిచారు, ఇటు కొనతాల రామకృష్ణ జనసేన నుంచి కూడా గెలిచారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా రాజ్యసభ పార్టీ ఖాతాల్లోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, అటు టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, పార్టీ ఖాతాల్లోకి వచ్చిన రాజ్యసభ సభ్యత్వం ఆయనకి దక్కుతుంది. సో నాగబాబుకి ఎలాగైనా సరే రాజ్యసభ ఇచ్చే ఒక ప్రతిపాదన ఉంది అనేది స్టార్టింగ్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన ఒక విధానం, ఒక ప్రచారం. కానీ అది ప్రచారంగానే ఉండిపోయింది. ఆ తర్వాత అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ ఒత్తిడి చేశారు, తన అన్నకు మంత్రి పదవిని అడిగారనే ప్రచారం కూడా జరిగింది. క్యాబినెట్ సెకండ్ ఎక్స్పాన్షన్లో భాగంగా నాగబాబు మంత్రి పదవి వస్తుందనే ప్రచారం జరిగింది. బట్ ఇవన్నిటిని నలిఫై చేసే విధంగా చంద్రబాబు నాయుడే స్వయంగా పవన్ కళ్యాణ్ కోరిక మేరకు నాగబాబుని ఎమ్మెల్సీని చేశారు. ఎమ్మెల్సీగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అయితే క్యాబినెట్ ఎక్స్పాన్షన్కి పాసిబిలిటీ ఎంత ఉంది అనే దానికంటే ఒక మంత్రి పదవే కాబట్టి ఆయన క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉంది అని కూడా చాలామంది చెప్పుకున్నారు. ఎందుకంటే ఆల్రెడీ జనసేన నుంచి
ఇద్దరు ఉన్నారు మంత్రులు, అటు నాదెండ్ల మనోహర్, ఇటు పవన్ కళ్యాణ్, దుర్గేష్ కూడా, ముగ్గురు మంత్రులు ఉన్నారు. సో నాగబాబుని తీసుకున్నట్లయితే 4 మంత్రులు అయ్యే అవకాశం ఉంటుంది. బట్ జనసేన రిప్రజెంట్ చేస్తున్న 21 సీట్సే. అటు బీజేపీ నుంచి చూస్తే ఇద్దరు ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో అనేక రకాల ఈక్వేషన్స్ ఈరోజు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఈరోజు బీజేపీ ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు, ఇంకొక ఈక్వేషన్లో బీజేపీ ఇంకో మంత్రిని కోరుతూ ఉంది ఈ రోజున అని మనకున్న సమాచారం. ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు ఎంపీలకు మంత్రి పదవులు ఇచ్చింది బీజేపీ, పొత్తుల్లో భాగంగా కేంద్ర మంత్రి పదవులు ఇచ్చింది. జనసేనకి ఎలాంటి రిప్రజెంటేషన్ లేదు కేంద్రంలో. ఈరోజు బీజేపీ రామ్మోహన్ నాయుడు డైరెక్ట్గా విమానయాన శాఖ మంత్రి ఉన్నారు, పెంసాన్ లాంటి వాళ్ళకి సహాయ మంత్రి కూడా వచ్చింది. సో ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ చంద్రబాబు నాయుడు దగ్గర ఒక ప్రపోజల్ పెట్టిందని చెప్తున్నారు. ఏంటంటే ఆల్రెడీ రాష్ట్రం నుంచి ఇద్దరే ఉన్నారు కాబట్టి బీజేపీ తరపున మంత్రులు, ఇంకొక వ్యక్తికి కూడా మీరు ఇవ్వాల్సిందే అనే ప్రపోజల్ బీజేపీ ఉంచింది చంద్రబాబు నాయుడు దగ్గర అని కూడా చెప్తున్నారు. మరి బీజేపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క అవకాశమే, ఆ ఛాన్స్ ఆ స్థాయిలో ఏదైతే వర్కౌట్ చేసే సిచ్యువేషన్ లేదు. మరి బీజేపీ ఒక మంత్రి పదవిని అడిగినట్లయితే మరి జనసేన పరిస్థితి ఏంటి అన్న ఒక చర్చ ఉంది. అయితే జనసేన కేంద్ర మంత్రివర్గంలో రిప్రజెంట్ చేయట్లేదు కాబట్టి ఈ రోజున రాష్ట్రంలో మంత్రి పదవి రావాలి అనేది ఆ పార్టీ శ్రేణుల డిమాండ్, ఆ పార్టీ నేతల డిమాండ్. మరి ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో బీజేపీ ఒక మంత్రి పదవి కోరినట్లయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మరి చంద్రబాబు నాయుడు నాగబాబుకి ఎలా మంత్రి పదవి ఇస్తారు అనేది అయితే ఒక చర్చ. సో బీజేపీ మాత్రం ఈ విషయం మీద చాలా సీరియస్గా పట్టుబడుతుందని కూడా అంటూ ఉన్నారు. సో ఎవరు మంత్రి అవుతారు, ఎవరు ఆ ఈక్వేషన్లో ఫిట్ అవుతారు అనేది మనం పక్కన పెడితే ఈరోజు బీజేపీకి మాత్రం చాలా సీరియస్గా ఒక మంత్రి పదవి ఇవ్వాలి అనే ప్రపోజల్ మాత్రం బీజేపీ అధిష్టానం వైపు నుంచి ఉందని కూడా చెప్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా ఈ ప్రపోజల్ తెర మీదకి వస్తే ఆటోమేటిక్గా పవన్ కళ్యాణే కొంచెం కూల్ అయ్యే అవకాశం ఉంటుంది. నాగబాబుని సెకండ్ ఎక్స్పాన్షన్ కోసం ఆయన హోల్డ్లో పెట్టే అవకాశం అయితే ఉంటుంది. సో ఓవరాల్గా చూస్తే ఈరోజు బీజేపీనే నాగబాబు మంత్రి పదవికి అడ్డుగా మారింది. బీజేపీ ప్రపోజల్ కారణంగానే నాగబాబు ఈరోజు మంత్రి పదవి విషయంలో లేట్ అవుతూ ఉంది. ఆయన మంత్రి పదవికి బీజేపీని అడ్డుపడుతుందన్న ప్రచారం జరుగుతోంది. మరి పవన్ కళ్యాణ్ ఈ ఈక్వేషన్లో తన బ్రదర్ని ఎలా ఫిట్ చేయబోతూ ఉన్నారు, చంద్రబాబు ఈ ఈక్వేషన్కి ఎంతవరకు అంగీకరించబోతున్నారు అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.